స్తోత్రం పరిశుద్ధ అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, నా పితరుల దేవా, నేను నీకు వందనాలు యేసు ప్రభువా. గొప్ప దేవుడవు, సర్వ సృష్టికర్తవు, రాజ్యాతి రాజు యేసు ప్రభువా. మమ్మల్ని అందరినీ సృష్టించిన దేవుడవు, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు, మీకు వందనాలు యేసు ప్రభువా. ఎవరైతే ప్రార్థన వింటున్నారో యేసు ప్రభువా, ఆ ప్రార్థన విన్న ప్రతి ఒక్క అంశము, ఎవరైతే మీ పాదల దగ్గర అంశం పెడుతున్నారో నేను అంశంలో వాళ్ళకి గొప్ప విజయం మీరు దయచేయండి. హల్లెలూయా. రజలహ తరుషి కర్యల రోజునాన్ యేసుక్రీస్తు నామములో మీ శక్తి వాళ్ళపైన దిగునుగాక, మీ అగ్ని అభిషేకము వాళ్ళకు కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో వాళ్ళ జీవితంలో వెలుగుని ప్రకాశింపచేయండి. ప్రతి చీకటిని, ఇరుకులు, ఇబ్బందులన్నింటినీ మీరు కొట్టివేయండి నాయన. శోధన, మరణగండ, ప్రమాదాలన్నింటినీ యేసు నామములో కొట్టివేస్తున్నాను. హల్లెలూయా. జీసస్ జకెరో షిరియల రోజునాన్. పరిశుద్ధ యేసు ప్రభువా, ఎంతోమంది ఆహారం లేని వాళ్ళకి ఆహారము మీరు దయచేయండి. పరిశుద్ధ ఎంతోమంది బాధపడుతున్నారు, వ్యాధులతో బాధపడుతున్నారు నాయన, కష్టాల చేత, ఇబ్బందుల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నేను వాళ్ళందరికీ మీరు విడుదల కలిగించి రక్షణ మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాంగ్ నంబర్ 266, పాట నంబరు 266. ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు, వాటి కోసం ప్రార్థన చేస్తున్నాము కదా. మీ గుండె చెదిరిపోయి ఉండొచ్చు, గుండెలో బాధ ఉండొచ్చు, కానీ దేవుడు ఆదరించే దేవుడు, తన కౌగిట్లో నిన్ను హత్తుకునే దేవుడు. కన్నీళ్ళు, కష్టాల నుండి, మరణలోయలో నుండి నువ్వు వెళ్తున్నావా? ఈరోజు దేవుడు నీకు ఆదరణ ఇచ్చునుగాక. ఇప్పుడే దేవుడు నీకు ఆదరణ ఇచ్చునుగాక ఈ పాట ద్వారా. కాబట్టి చప్పట్లు కొడదాము, పాట పాడదాము, దేవుని ఆరాధిస్తాము. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడు, చేరదీసే దేవుడు ఆయన. కన్నీళ్లతో ఉన్నవా, ఒంటరిగా ఉన్నవా? దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నేను ఆదరిస్తున్నాడు. దిక్కు లేకున్నావా? దేవుడే నీ దిక్కు, దేవుడే నీ సహాయం. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా, త్యాగశీలుడా, నీకు వందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. త్యాగశీలుడా, నీకు వందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. హల్లెలూయా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసే దేవుడా, త్యాగశీలుడా, నీకు వందనాలయ్యా. పాలక స్తోత్రమేసయ్యా. త్యాగశీలుడా, నీకు వందనాలయ్యా. నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. లోకమను అరణ్య యాత్ర భారమాయను, బహుదూరమాయను, నా గుండె నిండ వేదనలే నిండి ఉండెను, నిందించుచుండెను. లోకమను అరణ్య యాత్ర భారమాయను, బహుదూరమాయను, నా గుండె నిండ వేదనలే నిండి ఉండెను, నిందించుచుండెను. కన్నీరే నాకు అన్న పానమాయను, కన్నీరే నాకు అన్న పానమాయను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయను, బహుఘోరమాయను. గుండె చెదరిన ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా, త్యాగశీలుడా, నీకు వందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. త్యాగశీలుడా, నీకు వందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. మనిషి ఓర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరిచే క్రూరలోకము, అంధకారలోకము. మనిషి ఓర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరిచే క్రూరలోకము, అంధకారలోకము. ఒంటరితనమే నాకు స్నేహమాయను, ఒంటరితనమే నాకు స్నేహమాయను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయను, బహుఘోరమాయను. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన
దేవుడే నిన్ను ఆదరిస్తున్నాడు. నాదుడా త్యాగశీలుడా నిన్ను ఓదారుస్తున్నాడు. వందనాలయా నా హృదయ పాలక స్తోత్రమేసయా త్యాగశీలుడా త్యాగశీలుడు వందనాలయా దేవానికి నా థాంక్ హృదయ యూ. పాలక థాంక్ యూ జీసస్. స్తోత్రమేసయా కష్టాలు కడలి అలలు నన్ను కమ్ముకున్నవి, నన్ను అలుముకున్నవి, కన్నీరు కెరటమై ఎదలో పొంగుచున్నది, పొరలి సంద్రమైనది. కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి, నన్ను అలుముకున్నవి, కన్నీరు కెరటమై ఎదలో పొంగుచున్నది, పొరలి సంద్రమైనవి. శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని, శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని, ప్రాణార్పణముగా నేను పోయబడి తిని, సిలువ సాక్షినై తిని. గుండె చెదరిన వారిని ఆదరించి యేసయ్యా నన్ను ఆదరించు చూడు ప్రభువా. చెదరిన పక్షుల నన్ను చేరదీసుకో యేసు ప్రభువా. త్యాగశీలుడా త్యాగశీలుడా వందనాలయా నీకు వందనాలు నా యేసయ్యా. హృదయ పాలక నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. స్తోత్రము ప్రభువా. త్యాగశీలుడా దేవుని చూస్తున్నాడు. నీకు వందనాలయా నేను చూస్తున్నాడు. నా హృదయ పాలక నేను చూస్తున్నాడు. స్తోత్రమేసయ్యా. నేను ఆరాధిస్తున్నాడు. త్యాగశీలుడా నేను ఆదరించే దేవుడైనా, నేను ఆదరించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, నేను చూస్తున్నాడు దేవుడు. నీ హృదయాన్ని చూసే దేవుడైనా, స్తోత్రమేసయ్యా. నీ హృదయంలో నా బాధని చూస్తున్నాడు. ఓ మనుషులతో మాటలు పడి పడి కృంగిపోయినవా? ఒంటరిగా నువ్వు ఉన్నవా? శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఒంటరి పక్షిలాగా నువ్వు ఉన్నవా? గూడు చెదరిపై తిరుగుతున్న పక్షిలాగా నువ్వు ఉన్నవా? కష్టాల కడలిలో నువ్వు ఉన్నవా? ఏ ఆదరణ లేకుండా నువ్వు ఉన్నవా? ఓ నీ గుండె నిండా వేదనలే, నీ గుండె నిండా కష్టాలే, నీ కళ్ళంతా కన్నీరే, నీకేదో దాహము, తీరని దాహము. ఏ మనిషి దగ్గర తీరని దాహము? ఎక్కడ తీరని దాహము? సమస్యలలో సొల్లిపోయినవా? దారి మర్చిపోతున్నవా? నీ ఆలోచనలతో నువ్వు పీడింపబడుతున్నవా? కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ హృదయంలో నా బాధనైనా చూస్తున్నాడు. నీ కన్నీటిని చూస్తున్నాడు. నీ హృదయంలో ఏ ప్రశ్న ఉందో చూస్తున్నాడు. నువ్వు అడగక ముందే ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు. ధైర్యపరిచే దేవుడు నీ కన్నాడు. సొమ్మసిలి పోకు, దేవుని పక్షాన ఉన్నాడు. ఆయన దూతల్ని కాపుదలు ఉన్నాయి. నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను ఓదారుస్తున్నాడు. ఆయన వాక్యం చదువు, ఆయన వాక్యం చదువు. ఆయన వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యంతో దేవుడు నేను ఆదరిస్తున్నాడు. ఓహో, తల్లి తండ్రి మర్చిపోయినా, విడిచిపెట్టినా, దూరం అయిపోయినా, బంధువులు స్నేహితులు దూరం అయిపోయినా, దేవుడే నిన్ను చేరదీయను, దేవుడే నిన్ను ఆదుకును. దావీదు రాసిన భక్తుడు, ఆయన సామెతలో, ఆయన కీర్తనలో దావీదు రాస్తున్నాడు, సొలొమోను రాస్తున్నాడు. దేవుడే నిన్ను ఆదరిస్తాడు. ఆయన ఆదరణ కోరు, ఆయన చెలిమి కోరు. కృంగిపోయిన వారిని చేయబట్టుకొని లేవనెత్తే దేవుడాయన, నీ కన్నీళ్ళని తుడిచే దేవుడాయన, నీ ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడాయన, నీ ప్రతి సమస్యని విరగొట్టే దేవుడు, నీ బంధకాలను విరగొట్టే దేవుడు, నీకు శక్తినిచ్చే దేవుడు. దేవుడే నీకు బలము, దేవుడే నీకు కేడము, దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయనే సహాయము ఆకాశం నుండి దూసుకుంటా రాబోతుంది నీ దగ్గరికి. హల్లెలూయా. గుండె చెదరిపోయిన వారిని ఆదరించే దేవుడు నిలబడ్డాడు, నీ పక్షాన నిలబడ్డాడు, సృష్టికర్త నీ పక్షాన నిలబడ్డాడు. కాబట్టి భయపడకు. ఇంకా ఎందుకు భయపడుతున్నావు? భయపడకుండా ముందుకు పో. దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. దేవుడే నేను ఆదరిస్తున్నాడు. నీ ప్రతి కన్నిటికి ఈ రోజే, ఈ క్షణమే దేవుడు నీకు విజయం ఇచ్చును గాక. హల్లెలూయా. కాబట్టి భయపడకుండా ముందుకు పో. విజయం నీదే. దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వ సృష్టికర్త, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల గొప్ప దేవ,
మీకు వందనాలు చేస్తున్నాను. మీరు మాకు యేసుక్రీస్తులో దేవుడు అయినారు ప్రభా. అందు నిమిత్తం మీకు వందనాలు చేస్తున్నాను. మీ రక్తం బట్టి వందనాలు. హల్లెలూయా. మళ్ళీ పాపంలో పడకుండా మీ వాక్యం చేత మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. हालेलुया। మొదటి కొరింథీ 7వ అధ్యాయం. पहला कुरिन्थियों की पुस्तक उसका 7वां अध्याय। హల్లెలూయా. హల్లెలూయా. పోయినసారి చూసినాం 6వ అధ్యాయంలో మీరు విలువబెట్టి కొనబడ్డ వ్యక్తులు. पिछले हफ्ते हमने देखा है पहले कुरिन्थियों की पुस्तक 6वें अध्याय में कि तुम मोल चुकाकर खरीदे गए हो, కాబట్టి మీ శరీరంలో దేవుని మహిమపరచండి. इसलिए तुम अपने शरीर में उस खुदा को महिमा दो, మీ ఆత్మతో దేవుని మహిమపరచండి. अपनी आत्मा के जरिए उस खुदा को तुम महिमा दो। హల్లెలూయా. నీ హల్లెలూయా. ప్రాణం, నీ ఆత్మ, నీ దేహం దేవుని మహిమార్థమై ఉండును గాక. तुम्हारा शरीर, तुम्हारी आत्मा और तुम्हारे प्राण खुदा के लिए महिमार्थी रूप में रहने पाए। హల్లెలూయా. हालेलुया। వాక్యం సంఘంలో చెప్పబడుతున్నది మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి, యేసయ్య రాకడ కొరకు ఒక పెండ్లి కూతురు వలె సిద్ధపరచడానికి. ये जो वचन कलीसिया में कहा जा रहा है तुम्हें पवित्र बनाने के लिए, यीशु मसीह के आगमन के लिए, एक जो है एक पवित्र जो है दुल्हन की तरह तुम्हें तैयार करने के लिए ही। ప్రభు రాకడ అతి త్వరలో ఉన్నది. प्रभु का आगमन बहुत ही निकट है। మనం ఈ భూలోకం విడిచిపెట్టి ఎప్పుడు పోతామో తెలియదు. हम कब इस दुनिया को छोड़कर चले जाएंगे ये हम नहीं जानते हैं। ఒక పెండ్లి కూతురు సిద్ధపడేటే మనం సిద్ధపడదాం యేసయ్య కొరకు. एक दुल्हन जैसे तैयार रहते हैं उसी प्रकार से हम यीशु मसीह के लिए हम वैसे ही तैयार रहेंगे। హల్లెలూయా. हालेलुया। మచ్చ కలంకం డాగు లేకుండా ఉండాలా. किसी भी प्रकार का दाग, कलंक या धब्बा हम में नहीं रहना ఉంటే चाहिए। యేసు రక్తం ద్వారా నువ్వు తుడవబడాలా. अगर है तो आप यीशु के लहू से धोए जाना चाहिए పవిత్రంగా కా. और पवित्र बनो तुम। హల్లెలూయా. हालेलुया। 7వ అధ్యాయంలో రాస్తా ఉంటాడు. 7वें अध्याय में ये लिखते हैं। హల్లెలూయా. हालेलुया। పురుషునికి స్త్రీని ముట్టకుండా ఉంటేనే మంచిది అంటున్నాడు. एक पुरुष के लिए स्त्री को ना छूना ही अच्छा है, పవిత్రంగా ఉండడానికి. पवित्र रहने के लिए। హల్లెలూయా. हालेलुया। కానీ ఇక్కడ అంటాడు, लेकिन यहाँ पर ये कहते हैं కానీ అట్లా ఉండి వ్యభిచారంలో పడే కంటే పెళ్లి చేసుకోవడమే ఉత్తమం అంటాడు. वैसा रहकर व्यभिचार में गिरने से ये तो अच्छा है कि शादी कर लेना ही उत्तम है। కాబట్టి వ్యభిచారంలో పడకుండా, इसलिए व्यभिचार में ना गिरे से जैसा పరస్త్రీని మోహించకుండా, दूसरी स्त्री का मोह ना रखते हुए కాబట్టి పెళ్లి చేసుకోవడమే ఉత్తమం అంటున్నాడు. विवाह कर लेना ही उत्तम है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ప్రతి పురుషునికి తన సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండాలి. हर एक पुरुष की उसकी खुद की पत्नी होनी चाहिए और हर एक जो है स्त्री के लिए उसका खुद का पति होना It चाहिए। is good for a man not to touch a woman, to avoid fornication. Let every man have his own wife and let every woman have her own husband. Hallelujah. हालेलुया। కాబట్టి భర్త पति నీ భార్యకి మర్యాద ఇవ్వాలా. अपनी पत्नी को जो वो इज्जत देनी चाहिए। నీ భార్యను బాగా చూసుకోవాలా. तुम्हें अपनी पत्नी को अच्छे से देखना चाहिए, ప్రేమతో చూసుకోవాలా. बड़े ही प्यार से देखना है उसे। అట్లనే భార్య కూడా उसी तरह से पत्नी भी భర్తకు లోబడాలా. वो जो है पति का आदर सम्मान करना प्रेमिंचाला। चाहिए, उनसे प्रेम रखना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఘనపరచాలా. जो उन्हें और प्रशंसा देनी चाहिए। హల్లెలూయా. हालेलुया। ఇది ఒకరికి కాదు, ఇద్దరికి. ये केवल एक के लिए नहीं, दोनों के लिए है। The wife hath not power of her own body, but the husband, and likewise also the husband hath not power of his own body, but the wife. Hallelujah. हालेलुया। భార్యకు తన శరీరం మీద హక్కు లేదు, కానీ భర్తకు హక్కు ఉంది భార్య శరీరం మీద. पत्नी को अपने शरीर पर कोई हक नहीं है, लेकिन उसके पति को उसके शरीर पर हक है। Hallelujah. Hallelujah. అంటే భార్య అంటే తన సొంత కాదు, తన భర్త యొక్క బై ప్రోడక్ట్. जो है पत्नी अपनी खुद की नहीं, लेकिन अपने पति की है वो। Hallelujah. हालेलुया। అట్లనే భర్త తన శరీరం మీద అధికారం లేదు, కానీ తన భార్యకు భర్త శరీరం మీద అధికారం ఉంది, తనకు తన శరీరం మీద అధికారము లేదు భర్తకు. उसी प्रकार से पति को अपने खुद के शरीर पर अधिकार व हक नहीं है, लेकिन उसकी पत्नी को उसके शरीर पर हक है। హల్లెలూయా. हालेलुया। ఈ అధ్యాయంలో రాసిన పద్ధతిలో పోతే మనిషి బాగుంటాడు. इस अध्याय में लिखे गए तरीके के अनुसार अगर इंसान चलेगा तो वो अच्छा रहेगा। హల్లెలూయా. హల్లెలూయా. భార్య భర్త అనుబంధం మంచిది. जो है पति पत्नी के रूप में रहना ये अच्छा है। ఇక్కడ 5వ వచనం అంటాడు, यहाँ पर 5वें वचन में ये लिखते हैं భార్య భర్తలు దూరంగా ఉండే సమయాలు. जो है पति पत्नी के एक में से दूर रहने के समय के विषय में। కొందరు 40 దినాలు ఉపవాసం చేసుకుంటా, थोड़े लोग जो 40 दिन का उपवास प्रार्थना करते हुए నేను భర్త దగ్గర పోను భార్య దగ్గర పోను అంటా ఉంటారు. ये कहते कि मैं अपने पति के पास नहीं जाऊंगी या मैं अपनी पत्नी के पास नहीं जाऊंगा कहकर। పౌలు భక్తుడు అక్కడ మంచి అర్థం ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. यहाँ पर पौलुस वक्त एक अच्छी बात लिखते हैं इस विषय में। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దూరంగా ఉండే సమయం, డిఫ్రాడ్ ఈ నాట్ వన్ ద అదర్
except it be with consent for a time, time. Hallelujah. That ye may give yourself to fasting and prayer and come together again that Satan tempt you not for your incontinency. Hallelujah. हालेलुया। సైతాను మిమ్మల్ని శోధించకుండా ఉండడానికి शैतान तुम्हें शोधित ना करे इसलिए పుట్టి ఫాస్టింగ్ టైం ఎప్పటిదాకా ఉందో అప్పటిదాకానే దూరం ఉండండి. తర్వాత మళ్ళీ మీరు భర్త దగ్గరికి వెళ్ళొచ్చు, భార్య దగ్గరికి వెళ్ళొచ్చు. जितने समय तक तुम उपवास रखते हो उस उपवास के प्रार्थना के समय तक तुम एक मिक से अलग रहना। उसके बाद पति पत्नी के पास जा सकते हैं, पत्नी अपने पति के पास जा सकती है। ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సైతాను మరి మోసం చేస్తాడు. इस बात को अब अच्छे से समझो, नहीं तो शैतान तुम्हें जो धोखे में डाल देगा है। ఫాస్టింగ్ అని భార్య భర్తలు దూరం ఉంటారు 40 దినాలు, అట్లా 21 దినాలు. जो है उपवास प्रार्थना के नाम पे जो पति पत्नी एक मिक से अलग वो दूर रहते हैं, 40 दिन हो या वो 21 दिन का उपवास उनका रहे तो అట్లా దూరం ఉంటే సైతాను శోధిస్తాడు. మీ భర్తని మరి ఎటో తీసుకొని పోతాడు, లేకుంటే భార్యని ఎటో తీసుకుపోతా ఉంటాడు. ऐसा करोगे तुम एक मिक से दूर रहोगे, उसके दौरान तो शैतान तुम्हारे पति को कहीं और ले जाएगा, नहीं तो तुम्हारी पत्नी को शैतान कहीं और ले जाएगा। ఎందుకంటే ఆదామవల్ని శోధించింది సైతాన్. क्योंकि आदम हवा को शोधित किया है शैतान ने ही। ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. ऐसे तुम बड़े ही सावधान रहो ఆ టైం బట్టి. उस समय को लेकर। హల్లెలూయా. हालेलुया। నువ్వు రోజు ఫాస్టింగ్ చేస్తుండొచ్చు. आप प्रतिदिन उपवास प्रार्थना करते होगे, 1 గంట దాకానో, లేకుంటే 3 గంటల దాకానో, లేకుంటే 5 గంటల దాకానో. दोपहर के 1 बजे, 3 बजे या शाम के 5 बजे तक। ఆ టైం దాకానే మీరు దూరంగా ఉండండి, దేవుళ్ళ గడపండి. తగిన టైము నీ భర్తకి ఇవ్వు, నీ భార్యకి ఇవ్వు. वो जो समय उपवास का तुम बिताते उस वक्त तुम एक मिक से अलग रहो, वो समय तुम खुदा को दो। लेकिन बाकी का वो उपवास प्रार्थना होने के बाद का समय पति अपने पत्नी के संग, पत्नी अपने पति के संग रह सकती ఫాస్టింగ్ है। టైము, ఆ ప్రేయర్ టైము, ఆ ఉపవాస ప్రార్థన టైం కాగానే భార్య భర్త దగ్గర వెళ్ళొచ్చు, భర్త భార్య దగ్గరికి వెళ్ళొచ్చు. उस उपवास प्रार्थना के समय तक ही जो एक मिक से अलग रहना है। वो उपवास प्रार्थना उस उपवास का समय होने के बाद अपनी पत्नी अपने पति के पास जा सकती है, और पत्नी जो अपनी पत्नी के पास जा सकता है। సైతానుడు మిమ్మల్ని శోధించకుండా शैतान तुम्हें शोधित ना करे ये కాబట్టి कहकर, జాగ్రత్తగా ఉండండి. ఆలోచనతో జ్ఞానంతో చేసుకోండి దైవ భక్తి అంటున్నాడు. इसलिए बड़े ही सावधान रहो, सोच विचार के संग खुदा की दैविक ज्ञान के जरिए तुम हर एक बातों को करो। హల్లెలూయా. हालेलुया। ఇవన్నీ నేను ఒక రూల్ గా రాస్తలేను అంటున్నాడు. ఇది రూల్ కాదు. कहते ये कोई आज्ञा नहीं है तुम्हारे लिए, कानून नहीं है ये। ఇది నా ప్రేరేపణతో, ఆత్మ ప్రేరేపణతో రాస్తున్నా, కానీ ఇది రూల్ గా కాదు. నాట్ ఆఫ్ కమాండ్మెంట్, బట్ ఐ స్పీక్ దిస్ బై పర్మిషన్ అండ్ నాట్ ఆఫ్ కమాండ్మెంట్. హల్లెలూయా. 6వ వచనం. 6वें वचन में लिखते हैं कोई आज्ञा नहीं है, लेकिन वो तुमसे एक निवेदन करते हैं वो। ఇది రూల్ కాదు. ఇవి పాటిస్తే బాగుంటామని చెప్తున్నాడు. ये कोई कानून, ऐसा कोई आज्ञा नहीं, इन सब बातों का पालन करोगे तो तुम्हारे लिए अच्छा रहेगा कहते हैं। ఇంకో మాట అంటున్నాడు, एक और बात लिखते हैं, for I would that all men were as I myself, but every man had his proper gift of God, one after this manner and after another after that. Hallelujah. I हालेलुया। say therefore to the unmarried and widows, it is good for them if they abide even as I. But if they cannot contain, let them marry, for it is better to marry than to burn. Hallelujah. हालेलुया। ఇక్కడ అంటున్నాడు, कहते हैं यहाँ पर నేను ఆత్మ ప్రేరేపణతో రాస్తున్నా, ఇది రూల్ కాదు అంటున్నాడు. आत्मा के प्रेरेपण के जरिए मैं ये दिखता हूँ, कहते हैं पौलुस वक्त, ये कोई आज्ञा व कानून नहीं है। అందరూ నా వలే ఉంటే బాగుంటది అంటున్నాడు. कहता है वो कि सब लोग मेरे समान रहे तो अच्छा रहेगा। అంటే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటే బాగుంటది అంటున్నాడు. माने बिना शादी करे अकेले ही रहे तो अच्छा रहेगा कहकर वो लिए लिखते हैं। కానీ సైతాన్ శోధించకుండా ఉండడానికి अगर शैतान तुम्हें शोधित ना करे इस कारण దేవుని గిఫ్ట్ అనుకొని, దేవుని బహుమానం అనుకొని పెళ్లి చేసుకోవడం ఉత్తమం. భర్త భార్యకు ఒక బహుమానం, భార్య భర్తకు ఒక బహుమానం, దేవుడిచ్చే బహుమానం అని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటున్నాడు. जय खुदा का दिया हुआ ये तोहफा समझकर एक पति अपनी पत्नी को जो दिया हुआ तोहफा, एक पत्नी के लिए उसका पति एक दिया हुआ तोहफा खुदा के जरिए ये समझकर तुम विवाह करना ही उत्तम है। హల్లెలూయా. హల్లెలూయా. కొందరు ఈ రకంగా, కొందరు ఆ రకంగా, थोड़े इस तरीके से, थोड़े उस तरीके से। కొందరు పెళ్లి చేసుకోకుండా దేవుని సేవలో నిమగ్నమై ఉంటారు. थोड़े जो शादी ना करके खुदा की सेवा में निमग्न रहते हैं, మంచిదే. वो अच्छा ही है। అట్లనే उसी प्रकार से పెళ్లి చేసుకొని దేవుని సేవ చేస్తా ఉంటారు కొందరు. थोड़े जो शादी करके भी प्रभु की सेवा वो करते, वो भी अच्छा है, అది కూడా మంచిదే. वो भी अच्छा ही है। ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా వ్యభిచారంలో పడితే నీ శరీరం కాల్చుకుంటున్నావు కదా అంటున్నాడు. तुम शादी ना करके अगर तुम व्यभिचार में गिरोगे तो तुम अपने शरीर को जला रहे हो। కాబట్టి పెళ్లి చేసుకోవడం ఉత్తమమే. unto the married I command, yet not I but the Lord, let not the wife depart from her husband. Hallelujah. हालेलुया। ఒకవేళ పెళ్లి చేసుకుంటే, अगर तुमने शादी की हो तो ఓ భార్య నీ భర్తని విడిచిపెట్టి పోకు. हे पत्नी तुम अपने पति को छोड़कर ना जाओ। ఓ భర్త నీ భార్యని విడిచిపెట్టి పోకు. हे पति तुम अपनी पत्नी को छोड़कर ना जाओ। ఎందుకంటే ప్రభు సెలవిచ్చిండు మత్తయి సువార్త పుస్తకం 19వ అధ్యాయంలో. मत्ती पुस्तक उसके 19वें अध्याय में, Matthew 19 లో చెప్తాడు. जो है मत्ती पुस्तक उसके 19वें अध्याय में ये कहते हैं, ప్రభువే చెప్పిండు,
जो प्रभु ने ही ये कहा కాబట్టి है, ఆ ప్రకారంగా ఉండంటున్నాడు. इसलिए उस प्रकार से तुम्हें रहना है. హల్లెలూయా. హల్లెలూయా. భార్య భర్తలు కలిసి ఉండడం మంచిది. पति पत्नी का एक साथ मिलकर रहना अच्छा है. But the rest speak I, not the Lord. If any brother hath a wife that believeth not, and she be pleased to dwell with him, let him not put her away. Hallelujah. हालेलुया. అంటున్నాడు ఇక్కడ. कहते हैं यहाँ ఇక్కడ पर ప్రభు మాట్లాడతలేడు. प्रभु ये नहीं कहता है. హల్లెలూయా. हालेलुया. నేను మాట్లాడుతున్నా అంటున్నాడు. मैं इस बात को कह रहा हूँ, कहते हैं. If any brother hath a wife that believeth not, verse 12. 12वां Hallelujah. वचन. That believeth not, and she be pleased to dwell with him, let him not put her away. Hallelujah. हालेलुया. అంటుండు ఇక్కడ. कहते हैं. అందరితో నేను మాట్లాడుతున్నా. मैं सबसे इस बात को कहता हूँ, అంటే ఆత్మ ప్రేరేపణతో. आत्मा के प्रेरेपण जरिए. నాట్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు కాదు. प्रभु नहीं. ఎవరికైనా విశ్వాసి కాని భార్య ఉంటే, अगर किसी पुरुष की जो है विश्वासी नहीं है, सो अगर वैसी पत्नी हो तो భర్త విడిచిపెట్టొద్దు. पति उस पत्नी को नहीं छोड़ना चाहिए. ఒకవేళ భార్య విశ్వాసిగా లేకపోయినా, భర్త విశ్వాసి లేకపోయినా ఒకరినొకరిని విడనాడొద్దు అంటున్నాడు. अगर पत्नी विश्वासी है और पति विश्वासी ना है तो एक में को नहीं छोड़ना चाहिए. భార్య యొక్క ప్రార్థనా శక్తి చేత భర్త మారగలడు. पत्नी के प्रार्थना शक्ति के जरिए पति बदल सकता है. హల్లెలూయా. हालेलुया. అటనే భర్త యొక్క ప్రార్థనా శక్తి ద్వారా భార్య మారగలదు. और जो है पति की प्रार्थना शक्ति के द्वारा जो है पत्नी बदल सकती है. అట్లనే వారికి పుట్టిన పిల్లలు కూడా उसी प्रकार से उनके पैदा हुए बच्चे भी అవిశ్వాసులు ఉండొచ్చు. वो शायद अविश्वासी होंगे. కానీ ప్రార్థన చేయండి. మీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు ప్రార్థన ద్వారా చేయించు. इसलिए कहते हैं कि जो है अपने बच्चों के लिए, अपने पति के लिए, अपनी पत्नी के लिए जो प्रार्थना करो, प्रार्थना के जरिए तुम जयवंत हो. అట్లా కొందరు రక్షించుకున్నారు అంటున్నాడు. हाँ, वैसे थोड़े लोग हैं जिन्होंने उद्धार दिलवाया है अपनों को. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఈ పద్ధతులు మీరు ఫాలో చేయండి అంటున్నాడు. इन तरीकों का तुम पालन करो, कहते हैं. హల్లెలూయా. हालेलुया. ఇంకంటున్నాడు, ఇఫ్ ఎనీ మ్యాన్ కాల్డ్ బీయింగ్ circumcised, let him not become uncircumcised. హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఎవరి పిలుపులో వారు ఉండండి. जिसको जैसा बुलाहट मिली है वो वैसे प्रकार से रहे. ఒకవేళ సున్నతి లేని ప్రజా ఉంటే, खतना ना पाई हुई प्रजा अगर हो तो సున్నతి లేని ప్రజగానే ఉండి ప్రభుని సేవించి అంటున్నాడు. बिना खतना पाई हुई प्रजा के समान रहकर ही जो है प्रभु की सेवा में बने ఒకవేళ रहो. సున్నతి చేసుకున్న ప్రజ అయితే, अगर खतना करवाई हुई प्रजा हो तो సున్నతిలో ఉండి ప్రభుని సేవించు అంటున్నాడు. खतना पाकर रहकर जो है तुम प्रभु की सेवा में रहो. ఎవరికి ఏ పిలుపు ఉందో ఆ పిలుపులో ఉండండి. जिसको जैसा बुलाहट है वो उस प्रकार से रहे. కానీ ప్రభు సేవ చేయండి. लेकिन तुम्हें प्रभु की सेवा करती रहनी నీ चाहिए. శరీరాన్ని కాల్చుకోకు. तुम अपने शरीर को ना जलाओ. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. అంటే వ్యభిచారం చేత నీ శరీరాన్ని పాడు చేసుకోక అంటున్నాడు. माने व्यभिचार के जरिए तुम अपने शरीर को खराब ना करो, कहते हैं. हालेलुया. हालेलुया. అంటుండు ఇక్కడ. और ये बात कहते हैं, ఒకవేళ ఇంట్లో పనివాడు ఉండొచ్చు, లేకుండా బయట పనివాడు ఉండొచ్చు. चाहे घर में काम करने वाला हो या घर के बाहर कोई काम करने वाला दास हो ఒక तो, ఇండస్ట్రీలో పని చేస్తుండొచ్చు. या एक किसी इंडस्ट्री में काम करते हो. నువ్వు ఏ పనిలో ఉన్నావో ఉంటూ దేవుని మహిమపరచు అంటున్నాడు. तुम जिस काम में हो उस काम में रहते हुए तुम प्रभु को महिमा दो. అక్కడనే నీ యజమాని ఉండొచ్చు. वहां पर तुम्हारा जो मालिक होगा, ఆ యజమాని యజమానత్వంలో ఉంటూ ప్రభుని సేవించాలా. वो जो मालिक अपने मालिक का धर्म निभाते वो प्रभु की सेवा करनी चाहिए. బాస్ గా ఉంటూ దేవుని సేవ చేయి. తర్వాత ఒకవేళ నీ దగ్గర సర్వెంట్ ఉంటే సర్వెంట్ గా ఉంటూ దేవుని సేవ చేయి. तुम एक किसी जगह पर बॉस और मालिक हो तो तुम मालिक रहकर जो तुम प्रभु की सेवा करो. किसी जगह पर तुम एक नौकर की तरह हो तो नौकर की तरह रहकर तुम प्रभु की सेवा करो. హల్లెలూయా. हालेलुया. దేవునిలో మీరు ఇద్దరు బ్రదర్సే. जो है प्रभु में तुम दोनों भाई ही हो. హల్లెలూయా. हालेलुया. ఎవని భక్తివానికి. जिसकी भक्ति उसी की ही. కానీ సర్వెంట్ నువ్వు ఇద్దరు దేవునిలో బ్రదర్స్ అయినందుకు ఆయన బాస్ అనకుండా ఉండొద్దు. ఆయన బాస్ అను. బాస్ సర్వెంట్ ని ప్రేమతో చూసుకోవాలి. जो है तुम दोनों जो है अपने हौदे में जो है एक मालिक हो गए और एक नौकर हो गए, लेकिन तुम प्रभु में भाई हो. लेकिन काम की जगह पे वो जो हौदा, जो इज्जत देनी चाहिए वो देना ही है. నువ్వు ఏ పనిలో ఉన్నావో ఉంటూ దేవుని మహిమపరచు అంటున్నావు. నువ్వు చిన్నవాడు ఉండొచ్చు, పెద్ద పని ఉండొచ్చు. तुम चाहे छोटे से काम करते हो या बड़ा सा काम करते हो, तुम जो कुछ भी काम हो अपने काम में रहकर प्रभु को तुम महिमा दो. హల్లెలూయా. हालेलुया. మీరందరూ వెలతో కొనబడ్డ వ్యక్తులు. మీరు कहते हैं कि तुम सब जो है दाम चुकाकर खरीदे गए हुए लोग हो. you are bought with a price, blood of Jesus. एक दाम चुकाया गया वो है यीशु मसीह का लहू, उसके जरिए तुम खरीदे गए हो. యేసు రక్తం చేత మీరు కొనబడ్డవారు.
हाँ, उस यीशु के लहू के जरिए तुम खरीदे गए हो। ఇంకా కన్యకల విషయంలో మాట్లాడుతున్నాడు. कन्याओं के विषय में ये कहते నౌ हैं, కన్సర్నింగ్ వర్జిన్స్ 25వ వచనంలో 25वें वचन में ये लिखते हैं, హల్లెలూయా, हालेलुया, I have no commandment of the Lord, yet I give my judgment as one that hath obtained mercy of the Lord to be faithful. Hallelujah. ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు కానీ నా ఆలోచనతో మాట్లాడుతున్నా అంటున్నాడు. ये कहते हैं यहाँ पर प्रभु ये बात नहीं कहता, लेकिन अपनी सोच विचार के जरिए मैं इस बात को तुमसे कहता हूँ। Hallelujah. Hallelujah. I suppose therefore that this is good for the present distress. I say that it is good for a man so to be. Hallelujah. हालेलुया। కాబట్టి ఒకలా వర్జిన్ గా ఉంటే ఒంటరిగా ఉండి దేవుని సేవ చేయడం మంచిదే. कोई कन्या के समान रहकर चाहे प्रभु की सेवा करना चाहता है, वो वैसा हो रह सकता है। హల్లెలూయా. हालेलुया। ఒకలా భర్త విడిచిపెట్టిననుకో భార్యను ఒంటరిగాను దేవుని సేవ చేయి. अगर तुम्हारे पति ने तुम्हें छोड़ दिया, पत्नी तुम अकेली पड़ गई, तो तुम वैसे ही रहकर प्रभु की सेवा करो। ఒకలా భార్య విడిచిపెట్టిన భర్త ఉంటే ఒంటరిగాను దేవుని సేవ చేయి. अगर ऐसा कोई पति होगा जिसकी पत्नी ने उसको छोड़ दिया हो, तो वो अकेले रहकर प्रभु की सेवा कर सकता है। హల్లెలూయా. हालेलुया। కానీ लेकिन ఇక్కడ అంటున్నాడు लिखते हैं यहाँ पर, పెళ్లి ఉన్నదాకా మీరు ఒకరొకరు ఒక బంధంలో ఉన్నారు, పెళ్లి బంధంలో ఉన్నారు. तुम जब शादी करते तुम जो है तब तक जो एक शादी के बंधन में जो तुम बंधे हुए हो, जुड़े हो। హల్లెలూయా. हालेलुया। ఒకవేళ భర్త చచ్చిపోయిననుకో अगर तुम्हारा पति मर चुका हो, तो భార్య ఒంటరిగా ఉండి దేవుని సేవ చేయి. पत्नी जो है अकेली रहकर तुम प्रभु की सेवा करो। ఒకవేళ భార్య చచ్చిపోయిందనుకో భర్త ఒంటరిగా ఉన్నవా దేవుని సేవ చేయి. जो अगर पत्नी मर गई, पति तुम अकेले हो, तो तुम प्रभु की सेवा करो। హల్లెలూయా. हालेलुया। ఒకవేళ నీకు వ్యభిచారంలో పడతావనే డౌట్ ఉంటే तुम जो है व्यभिचार में गिरोगे क्योंकि ये शक तुम में हो, तो సైతానుడు శరీరాన్ని శోధిస్తే शैतान अगर तुम्हारे शरीर को शोधित करता है, तो పెళ్లి చేసుకొని దేవుని సేవ చేయడం ఉత్తమం అంటున్నాడు. शादी करके प्रभु की सेवा करना यही उत्तम है। హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లి చేసుకుంటే తప్పేం లేదంటున్నాడు. शादी करने में कोई गलत कोई बुराई नहीं है, కానీ పెళ్లి చేసుకుంటే लेकिन अगर शादी करोगे तो మీ శరీరంలో ట్రబుల్ ఉన్నది అంటున్నాడు. जो तुम्हारे शरीर में तुमको जो तकलीफ रहेगी। హల్లెలూయా. हालेलुया। పెళ్లి చేసుకోకుండా ఉంటే కూడా जो तुम शादी करके रहो या नहीं, సైతానుడు శోధిస్తూ ఉంటాడు కాబట్టి. वो शैतान तुम्हें शोधित करता रहता है, इसलिए। బట్ దిస్ ఐ సే బ్రదర్ టైమ్ ఇస్ షార్ట్. హల్లెలూయా. हालेलुया। ఇదంతా నేను ఎందుకు చెప్తున్నంటే वो कहते कि ये सारी बातें वो किस लिए कह रहे हैं, దేవుని రాకడ దగ్గరైంది. कि खुदा का जो आगमन है वो बहुत ही निकट है। దేవుని రాకడ దగ్గరైంది. खुदा का आगमन जो है वो बहुत ही निकट है, కాబట్టి इसलिए పెళ్లి అనేది శరీరం కొరకే, शादी जो वो केवल शरीर के लिए ही కానీ है, అసలైంది నీ ఆత్మ. परंतु असली जो है वो तुम्हारी आत्मा है। కాబట్టి సిద్ధపడు దేవుని రాకడ కొరకు. इसलिए खुदा के आगमन के लिए तुम तैयार हो जाओ। భార్య ఉంటే భార్యను ప్రేమించు. हाँ, पत्नी है तो तुम पत्नी से प्रेम रखो। హల్లెలూయా. హల్లెలూయా. కానీ భార్య దగ్గరనే ఉంటూ భార్యనే మహిమపరుస్తూ ఉండకు, దేవుని మహిమపరుస్తూ ఉండు, టైం దేవునికి అంటున్నాడు. तुम पत्नी के पास ही रहकर जो तुम पत्नी को ही महिमा देते रहो, ऐसा नहीं, लेकिन खुदा को भी समय देना, तुम्हें खुदा को महिमा देनी चाहिए। భార్యకు పిల్లలకి ఇచ్చిన టైం ఇవ్వు, पत्नी को बच्चों को जो समय देना चाहिए वो दो तुम కానీ उन्हें, మొత్తం వాళ్ళకే కాదు, लेकिन अपना पूरा समय उन्हीं को ही नहीं। దేవుని సేవ కొరకు ఇవ్వు, खुदा की सेवा के लिए भी तुम दो समय, దేవుని భక్తి కొరకు ఇవ్వు. खुदा की भक्ति के लिए भी दो तुम समय। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అంటేనే భార్య భర్త పిల్లల్ని ప్రేమించొద్దని బైబిల్ ఏమంటలేదు. जो बाइबल ऐसा नहीं कह रहा कि पति पत्नी जो अपने बच्चों को जो है उनसे प्रेम ना रखे कहकर। హల్లెలూయా. हालेलुया। ఏదైనా దేవుని కొరకు ఫస్ట్ ప్రియారిటీ అంటుండు. कुछ भी हो, सबसे पहली अहमियत तुम्हें खुदा को देनी चाहिए, దేవుని రాకడ దగ్గర అయింది అంటున్నాడు. क्योंकि खुदा का आगमन बहुत ही निकट हो चुका है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఇంకా అంటున్నాడు ఏడ్చేవాడు कहते हैं कि जो रोता है వాడు ఏడుస్తుండొచ్చు, वो रो रहा होगा, కానీ దినమంతా ఏడ్చుకుంటూ కూర్చోకు, पूरा दिन जो है रोते हुए ना बैठे वो, ఏడవనట్టే ఉండు అంటున్నాడు. तुम ना रोए जैसे ही तुम रहो, దేవుని లీనంగా तुम खुदा में मग्न रहो। సంతోషకున్నవా, अगर तुम खुश हो तो నీ దినమంతా సంతోషానికి పెట్టకు, तुम अपना पूरा दिन उस खुशी में ना रखो, సంతోషాన్ని మర్చిపోయి దేవుని సేవ కొరకు ముందు సాగంటున్నాడు. उस खुशी को भूलकर तुम खुदा की सेवा में आगे बढ़ते रहो। ఒకళ్ళు కొంటున్నావా, వ్యాపారం చేస్తున్నావా, अगर तुम कोई व्यापार कर रहे हो, వాటి కోరిక ఉండకు. तुम उसी में ही मग्न ना हो जाओ, లేకుండా సంపాదించుకుంటున్నావా, नहीं तो तुम कमाई कर रहे हो तो, సంపాదించుకుంటే कमाई करूंगा तो, సంపాదిస్తున్నా దాని మీద మనసు పెట్టకుండా సంపాదించుకో, కానీ మనసు అంతా దేవుని కొరకు పెట్టి అంటున్నాడు. तुम कमा रहे हो इस बात पर तुम्हारा मन ना रखो, तुम कमाओ, लेकिन तुम्हारा मन जो खुदा पर होना चाहिए। For the fashion of this world passeth away. Hallelujah. हालेलुया। Hallelujah. हालेलुया। ఈ యొక్క లోకం యొక్క మహిమ అంతా గతించిపోతది. इस दुनिया की सारी महिमा एक ना एक दिन वो जो है दूर चली ఇవన్నీ जाएगी। లోకం యొక్క మహిమ కొరకే, నీ సంతోషం, నీ దుఃఖం, నీ భార్య, నీ భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి, బిజినెస్, ఇవన్నీ
ये तुम्हारी जो खुशी, तुम्हारा दुख, जो तुम्हारे पत्नी, बच्चे, पति, घर बार, जो ये सब कुछ जो इस दुनिया तक के लिए ही है। ఈ లోకానికి తర్వాత అవన్నీ రావు, इस दुनिया के बाद वो तुम्हारे संग नहीं నీ आएगा, వెంబడి రావు. वो तुम्हारे संग नहीं आएगा। కాబట్టి వాటికి మనసంతా వాటి మీద పెట్టకుండా చెయ్యి, అవన్నీ పనులు చేయి, వ్యాపారం చేయి, అన్ని చేయి, భార్యతో బాగుండు, భర్తతో బాగుండు, పిల్లలతో బాగుండు, ఫ్రెండ్స్తో బాగుండు, లేకుంటే రిలేటివ్స్తో బాగుండు, కానీ టైం అంతా ముచ్చట్లకు వాటికి పెట్టకుండా దేవునికి ఎక్కువ టైం ఇయ్యి అంటున్నాడు. दुनियादारी के जो सारे काम है, अपना व्यापार करना या नौकरी करना, अपने पति को, अपने पत्नी को, रिश्तेदारों को समय देना, उनके संग रहना, ये सब तुम करो दुनियादारी के काम, लेकिन अपना समय पूरा, अपना मन पूरा उसमें ना दो। अपना अधिकतम समय जो खुदा को तुम दो। Hallelujah. Hallelujah. But I would have you without carefulness that he is unmarried careth for the things that belong to the Lord, how he may please the Lord. But he that is married careth for the things that of the world, how he may please his wife. Hallelujah. हालेलुया। అంటున్నాడు పెళ్లి చేసుకున్నాడు, कहते कि जिन्होंने शादी की है वो, ఒంటరిగా దేవుని సేవ చేసేవాడు और जो है अकेला रहकर जो खुदा की सेवा करता हो, దేవుని ఎట్లా మహిమపరచాలా, దేవుని ఎట్లా తృప్తిపరచాలా, ఇదే ఆలోచన ఉంటుంది మనకి. खुदा को किस तरीके से महिमा दे, खुदा को कैसे तृप्त करे, यही सोच उसमें होती है। పెళ్లి చేసుకున్నవాడు लेकिन जो शादी करता है, తన భార్యని ఎట్లా తృప్తిపరచాలా, తన పిల్లల్ని ఎట్లా తృప్తిపరచాలా, తనతో ఉన్నవాని ఎట్లా తృప్తిపరచాలా, మనకి ఇవే ఆలోచనలు ఉంటాయి. जो शादी करता है वो व्यक्ति का यही सोच रहता है कि अपनी पत्नी को कैसे खुश रखे, अपने लोगों को कैसा, अपने बच्चों को कैसा खुश रखे, यही सोच उसमें होती है। దేవునికి టైం జర తక్కువ పెడతా ఉంటాడు, పెళ్లి చేసుకొని వాని కంటే తక్కువ పెడతా ఉంటాడు. जो शादी नहीं किया होता है उसके मुकाबले शादी करने वाला व्यक्ति जो है वो खुदा के पास समय जो है वो कम बिताता है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి నీ శరీరంలో ఆత్మలో దేవుని మహిమపరచు. अपने शरीर में, अपनी आत्मा में तुम खुदा को महिमा दो। కాబట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు మొత్తం సంసారం కొరకు టైం పెట్టకుండా సంసారంకి ఇవ్వాల్సింది ఇవ్వు, కానీ దేవునికి టైం పెట్టమంటున్నాడు. जिन लोगों ने शादी की है वो अपनी शादीशुदा जिंदगी में पूरा समय ना बिताओ, जो देना है समय जिंदगी में वो दो, और अपना समय जो है खुदा को भी देना है तुम्हें। హల్లెలూయా. 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 వర్జిన్స్ గా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ రకమైన సేవ, పెళ్లి చేసుకొని ఉంటే కూడా ఆ రకమైన సేవ అంటున్నాడు. जिन्होंने शादी नहीं की उनके लिए इस प्रकार से सेवा करना, और जिन्होंने शादी की है उन लोग के इस प्रकार से सेवा करना ఈ విషయం నీ में। వృత్తులు ఏమేం పనులు చేస్తున్నావో వాటిలో చేస్తా ఉండు, కానీ వాటికి టైం పెట్టకుండా దేవునికి టైం పెట్టమంటున్నాడు. तुम जो काम करते, जो कुछ भी व्यापार करते तुम करो, लेकिन अपना पूरा समय उसी पे ही मत दे दो। खुदा को जो देने का समय वो खुदा को तुम दो। ఒకవేళ భర్త చచ్చిపోతే, భార్య చచ్చిపోతే ఒంటరిగా ఉండి దేవుని సేవ చేయదు, మంచిది, ఉత్తమం అంటున్నాడు. ఎందుకంటే టైం ఎక్కువ దేవుని పెడతా ఉంటావు. లేదు, నీ శరీరం కాల్చుకునే కంటే, ఆ నరకంలో కాల్చుకునే కంటే, వ్యభిచారంలో పడే కంటే నీవు దేవుల్లో ఉంటూ మరి పెళ్లి చేసుకొని దేవుని సేవ చేయడం ఉత్తమం అంటున్నాడు. अगर तुम्हारी पत्नी मर चुकी है या तुम्हारा पति मर चुका है तो तुम अकेले रहकर खुदा की सेवा करना ये उत्तम है। अगर तुम ये नहीं चाहते कि तुम व्यभिचार करके अपने शरीर को नरक में जलाना नहीं चाहते हो तो तुम शादी करके, शादीशुदा रहकर तुम जो प्रभु की सेवा में लगे रहो। ఇది పురుషులకైనా స్త్రీలకైనా, ये बात चाहे पुरुष हो या स्त्री दोनों के लिए है। హల్లెలూయా. 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 కాబట్టి నువ్వు ఏ పని చేస్తున్నా, चाहे तुम जो कुछ भी काम करो, పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా, तुमने अगर शादी की हो या शादी ना भी की ఒక हो, సర్వెంట్ గున్నా లేకుంటే ఒక యజమాని గున్నా, तुम चाहे कहीं एक नौकर की तरह हो या कहीं तुम एक मालिक की तरह हो, వాటన్నిటికి టైం పెట్టు, మంచిదే. उन सब बातें, उन सब कामों के लिए तुम समय కానీ दो, अच्छा ఎక్కువ है। దేవునిలో లీనంగా, लेकिन ज्यादा से ज्यादा तुम प्रभु में मग्न रहो। దేవుని సేవ కొరకు నీ టైం సమస్తాన్ని ఇచ్చుకుంటూ వెళ్తా ఉండు. खुदा की सेवा के लिए अपना अपना समय, अपना सब कुछ जो है देते आगे बढ़ो तुम। ప్రజలందరూ రక్షణ కొరకు ఆలోచనతో ముందు పోతా ఉండు సేవలో. प्रजा के उद्धार के विषय में सोच कर जो तुम सेवा में आगे बढ़ते रहो, ఎందుకంటే ఆయన రాకడ దగ్గరైంది. क्योंकि उस खुदा का आगमन बहुत ही निकट हो चुका है। యేసు ప్రభు రాకడ దగ్గరైంది. यीशु मसीह का आगमन बहुत ही निकट हो चुका है। మారు మనసు పొందాలా, मन फिराना है, పాపాలు ఒప్పుకోవాలా, अपने पापों को स्वीकार करना है, పాపాలు విడిచిపెట్టాలా. अपने पापों को छोड़ देना है। దేవునికి నువ్వు దూరంగా ఉండొచ్చు, तुम खुदा से दूर हुए होंगे, దగ్గర రా దేవునికి. फिर तुम खुदा के नजदीक आ जाओ, దేవుని లోతులోకి రా, खुदा की उस गहराई में तुम आ जाओ, దేవునిలో లీనమైతా ఉండు. तुम खुदा में मग्न हो जाओ। హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆఖరి దినాలకు వచ్చినాం, क्योंकि हम इन अंतिम दिनों में आ चुके हैं, చివరి దినాలకు వచ్చినాం. इन अंतिम दिनों में हम आ चुके हैं। ప్రభు రాకడ సమయాలు దగ్గరైనాయి. प्रभु के आगमन का समय निकट हो चुका है। సిద్ధపడదాము. हम जो है तैयार हो నువ్వు जाएंगे। ఏ పెళ్లి చేసుకున్నా अगर तुम शादी ना किए हो या तुमने शादी भी कर ली हो, సర్వెంట్ గున్నా, బాస్ గున్నా, तुम कहीं पर कोई नौकर हो या तुम कहीं पर कोई मालिक हो, లేకుండా సంపాదించుకుంటున్నా, नहीं तो तुम जो कमाते जा रहे हो कहीं, మంచిదే. కానీ వాటికి ఇచ్చే టైం, వాటికి ఎక్కువ దేవునికి టైం उन ఇవ్వంటున్నాడు. सब
बातों के लिए जो देना है समय वो दो, लेकिन सबसे ज्यादा समय तुम खुदा को देना ఇది चाहिए। దేవుని రూల్ గా నేను చెప్తలేను కానీ దేవుని ఆత్మ ప్రేరేపణ చేత నేను చెప్తున్నా అంటున్నాడు ये పౌలు खुदा की భక్తుడు. दी हुई आज्ञा के तौर पर नहीं कह रहा हूं, लेकिन खुदा की आत्मा का प्रेरेपण के जरिए मैं तुमसे ये बातें कहता हूं, कहते हैं पौलुस भक्त। నాలాగా పెళ్లి చేసుకోకుండా దేవుని సేవలో ఉండడం మంచిదని పౌలు అంటున్నాడు. मेरी तरह जो शादी ना कर प्रभु की सेवा में लगे रहना ये अच्छी बात है, कहकर पौलुस भक्त कहते हैं। ఎక్కువ టైం దేవునికి ఇవ్వచ్చు. तुम ज्यादा समय खुदा को दे सकते हो। లేని శరీరాన్ని వ్యభిచారంతో కాల్చుకునే కంటే పెళ్లి చేసుకొని ఉండడం మంచిది అంటున్నాడు. अपने शरीर को व्यभिचार करने के कारण जलाने से तो अच्छा है तुम शादी कर लेना ही उत्तम है। ఆ ఒకవేళ పాపంలో పడి ఉండొచ్చు నువ్వు. हाँ, तुम अगर पाप में गिरे होंगे ఈ तो మాటల చేత మళ్ళీ తిరిగి మారు మనసు పొందు సరిగ్గా అంటున్నాడు. तुम फिर से सुधर जाओ, तुम फिर से मन फिराओ कहते हैं। మన శరీరం ద్వారా దేవుని మహిమపరచాం. हम अपने शरीर के जरिए खुदा को महिमा देंगे। దేవుడు నీ పాపాలను క్షమించును గాక. खुदा तुम्हारे सारे पापों को माफ कर देने తన पाए। రక్తం చేత నీ పాపాలను కడుగును గాక. अपने लहू के जरिए प्रभु आपके सारे पापों को धो देने पाए। నీవు శుద్ధుడవైనవని నమ్ము. तुम ये मानो कि तुम शुद्ध हो चुके हो। పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటా ఉండు. पवित्र आत्मा की सामर्थ्य को तुम पाते रहो। అన్య భాష లేకపోతే అడుగు అన్య భాషలు ఈ దేవా అని. अगर अन्य भाषाएं ना हो तो मांगो खुदा से, खुदा मुझे अपनी अन्य भाषाएं दीजिए कहकर। పరిశుద్ధాత్మ వరాలు ఉండొచ్చు కొన్ని, ఒకటి నీకు, కానీ అన్ని వరాలు కొరకు అడుక్కో, దేవుని పరిశుద్ధాత్మ వరాలని పొందుకో. आपके पास खुदा के पवित्र आत्मा के वरदान 1 या 2 होंगे, लेकिन सारे आत्मा के वरदानों के लिए तुम खुदा से मांगो। దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగా. खुदा इस वचन को आशीष दे। అందరం కూడా వాక్యం విన్నాం, బలపడినాం. ఆ వాక్యం మన జీవితంలో ఫలించాలని చెప్పి అందరం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం మహాపరిశుద్ర గొప్ప దేవ, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ, నేను విన్న వాక్యము మా జీవితంలో ఫలించుటకు యేసు ప్రభువా మీరు ఆ యొక్క ఫలించే ఆ యొక్క లక్షణాలను, ఆ యొక్క స్వభావాలని మాకు మీరు దయచేయండి నాయన. ప్రతి వాక్యము ఫలించునుగాక. ప్రతి కుటుంబము బలపడి ఉన్నదని నమ్ముతున్నాం యేసు ప్రభువా. వాళ్ళ జీవితంలో క్రియపూర్వకంగా ఆ యొక్క వాక్యము నెరవేరునుగాక యేసు ప్రభువా. ఆ యొక్క వాక్యము వీళ్ళ ద్వారా సువార్త సత్యము ప్రకటింపబడునుగాక. ప్రతి నోటున ఆ యొక్క వాక్యం ఉండునుగాక. అభిషేకించి ప్రతి ఒక్కరిని ఆ యొక్క పనికై మీరు వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభువా త్వరగారం. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలు అనంతకోటికి నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతియు సమాధానము అందరికీ యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.